సమాజంలో సుశీల లాంటి వాళ్ళు కొందరుంటారు. ఎదుటి వాళ్ళ ఇల్లు తగలబడుతుంటే ఆ మంటల్లో చలి కాచుకునే రకం. కాంచన చేతిలో దెబ్బతిని కాంతమ్మ ఇంటి నుండి చీత్కరించబడిన సుశీల తన అవమానాన్ని భరించలేకపోయింది. అత్తకోడళ్లు కలిసుండటం ఆమెకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అత్తకోడళ్ల మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె ఎదురు చూస్తుంది. సరిగ్గా అదే సమయంలో కాంతమ్మ గారికి ఈసారి నిజంగానే మోకాళ్ల నొప్పి తీవ్రమైంది. వయసు రీత్యా వచ్చే సమస్యలు ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. సుశీలకి ఆ విషయం తెలిసింది. కాంతమ్మ మోకాళ్ల నొప్పులని తన ప్రతీకారానికి అనుకూలంగా మార్చుకోవాలనుకుంది. ఆమె ఫోన్ తీసుకుని తన దూరపు బంధువు చిన్నపాటి దొంగతనాలు, మోసాలు చేసే గురుమూర్తికి ఫోన్ చేసింది. హలో గురుమూర్తి, కాంతానికిప్పుడు మోకాళ్ల నొప్పి నిజంగానే ఉందంట. నువ్వొక నాటు వైద్యుడిలా వేషం కట్టి కాంతం ఇంటికెళ్ళు. నొప్పులు తగ్గడానికి మందని చెప్పి నేనిచ్చిన మందు సీసావితో తాగించు. ఇది తాగితే చనిపోదు గాని లోపల అవయవాలు దెబ్బతింటాయి. అప్పుడా కోడలు ఏం చేస్తుందో చూద్దాం. అమ్మో సుశీలక్క, నాకేం భయం లేదు గాని ఆ కాంతమ్మ నన్ను దొంగనాటు వైద్యుడని గుర్తుపడితే పోలీసులకు చెప్తే గొడవ అవుతుందేమో. అలా ఏం కాదు, నువ్వు భయపడకు. అది నాటు మందని బాగా పనిచేస్తుందని చెప్పు. ఆ కోడలింట్లో లేని సమయం చూసెళ్ళు. ఆ కాంతం ఒక్కతే ఉన్నప్పుడు పని సులభం అవుతుంది. నీకు చెప్పినంత డబ్బు ముడుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం రవి ఆఫీస్కెళ్లాడు. రాఘవయ్య గారు ఎరువుల షాప్ దగ్గరికి వెళ్లారు. కాంచన కూరగాయల కోసం మార్కెట్కెళ్ళింది. ఇంట్లో కాంతమ్మ గారు ఒక్కరే ఉన్నారు. నొప్పి భరించలేక సోఫాలో పడుకుని గట్టిగా మూలుగుతున్నారు. సరిగ్గా అప్పుడే గురుమూర్తి ఒక సంచి తగిలించుకుని లోపలికొచ్చాడు. ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఒక రోగి తాలూకు ఆర్తనాదం నా చెవికి వినిపిస్తోంది. ఎవరయ్యా మీరు? లోపలికెలా వచ్చారు? నేను నాటు వైద్యున్నమ్మా. నొప్పులు హరించే తైలం తీసుకొచ్చాను. మీ పక్క వీధిలో ఉన్న సుబ్బయ్య గారు చెప్పారు కాంతమ్మ గారికి మోకాళ్ల నొప్పి తీవ్రంగా ఉందని. అందుకే మీ ఇంటికొచ్చాను. సుబ్బయ్య గారు చెప్పారా? అవునయ్యా, ఈ నొప్పి భరించలేకపోతున్నాను. మా కోడలు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానంది. కానీ ఇప్పుడు ఇవన్నీ ఖర్చులెందుకని వద్దన్నాను. ఇంతకీ మీ దగ్గర మందుందా? ఇదిగోండమ్మా, ఇది మామూలు మందు కాదు. ఇది తాగిన కొన్ని గంటల్లోనే మీ మోకాళ్లలో ఉన్న నొప్పి గాల్లో కలిసిపోతుంది. మీరు మళ్ళీ పరుగు పందెంలో పాల్గొనొచ్చు. నిజమా? ఎంత అదృష్టం! దీన్నెలా వాడాలి? ఏం లేదు, ఈ సీసాలో ఉన్న ద్రవాన్ని ఒక్కసారిగా తాగేయాలి. మళ్ళీ రేపటిదాకా ఏం తినకూడదు. ఇదిగో తీసుకో. దీనికి డబ్బెంతివ్వాలి స్వామి? డబ్బు నాకెందుకమ్మా, నేను ఉచిత సేవ చేస్తాను. నీ ఆరోగ్యం బాగుంటే చాలు. నేను వెళ్తున్నాను. మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు. అతను వెళ్లగానే కాంతమ్మ గారు ఏమాత్రం ఆలోచించకుండా ఆ సీసాలోని ద్రవాన్ని గటగటా తాగేశారు. తాగుతున్నప్పుడు కొంచెం ఘాటుగా అనిపించినా మోకాళ్ల నొప్పి తగ్గుతుందన్న ఆశతో మొత్తం ఖాళీ చేశారు. కానీ 5 నిమిషాలు గడవక ముందే ఆమె కడుపులో అగ్నిపర్వతం బద్దలైనట్టు మంట మొదలైంది. కళ్ళు తిరగటం, వాంతులవటం మొదలయ్యాయి. అమ్మో బాబోయ్, ఏంటిది? కడుపులో నిప్పులు పోసినట్టుంది. కాంచనా, ఓ కాంచనా, ఎక్కడున్నావే తల్లి? కాపాడే. సరిగ్గా అదే సమయంలో కాంచన మార్కెట్ నుండి తిరిగొచ్చింది. ఇంట్లో నుండి వినిపిస్తున్న అరుపులు విని కంగారుగా లోపలికి పరుగెత్తింది. అక్కడ కాంతమ్మ గారు నీళ్ల మీద పడి దొర్లుతూ నోటి నుండి నురగ కక్కుతూ కనిపించారు. అత్తమ్మగారు, ఏమైంది? ఏంటిలా పడిపోయారు? మాట్లాడండి అత్తమ్మగారు. కాంచనా, ఆ నాటు వైద్యుడు ఏదో మందిచ్చాడు. అది తాగగానే అంత చీకటైపోతుంది. ప్రాణం పోతుంది తల్లి. ఏనాటి వైద్యుడు? ఏమందు? బాబోయ్, తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి. కాంచన వెంటనే రవికి, రాఘవయ్య గారికి ఫోన్ చేసి పిలిపించింది. అందరూ కలిసి కాంతమ్మ గారిని దగ్గరలోని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లిన గంట వరకు డాక్టర్లు బయటకి రాలేదు. రాఘవయ్య గారు తలపట్టుకుని ఏడుస్తున్నారు. రవి అటూ ఇటూ తిరుగుతూ టెన్షన్ పడుతున్నాడు.
కాంచన మాత్రం గది కిటికీలో నుండి లోపల జరుగుతున్న చికిత్సను ఆందోళనగా చూస్తోంది. చివరకు డాక్టర్ బయటకొచ్చారు. ఆయన ముఖం చాలా గంభీరంగా ఉంది. డాక్టర్ గారు, మా కాంతం ఎలా ఉంది? ప్రాణానికి ఏం భయం లేదు కదా? చూడండి రాఘవయ్య గారు, పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆమె ఏదో విషపూరితమైన నాటుమందు తాగింది. అది నేరుగా ఆమె లివర్ మీద దాడి చేసింది. ఆమె లివర్ పూర్తిగా పని చేయకుండా పోయింది. లివర్ ఫెయిల్యూర్ వల్ల ఆమె శరీరంలోని ఇతర అవయవాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. మరిప్పుడు ఏం చేయాలి డాక్టర్? ఏదైనా మందిస్తే తగ్గదా? మందులతో తగ్గే పరిస్థితి దాటిపోయింది రవి. ఆమెని బ్రతికించాలంటే ఉన్న ఏకైక మార్గం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. మరో 24 గంటల్లో ఆమెకి సరిపడే లివర్ దొరికితేనే ఆమె ప్రాణాలు నిలుస్తాయి. లేదంటే... అయ్యో భగవంతుడా, ఇంత కష్టం మాకెందుకు ఇచ్చావు తండ్రి? లివర్ ఎక్కడ దొరుకుతుంది డాక్టర్? మేమెంత డబ్బైనా ఇస్తాం. డబ్బు ముఖ్యం కాదు. ఆమెది చాలా అరుదైన ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్. ఈ గ్రూప్ ఉన్న లివర్ డోనర్ దొరకడం చాలా కష్టం. హాస్పిటల్ డేటాలో వెతుకుతున్నాం, కానీ దొరకటం లేదు. మీ కుటుంబంలో ఎవరికైనా అదే బ్లడ్ గ్రూప్ ఉందా? నాది ఓ పాజిటివ్ డాక్టర్. నాది ఓ పాజిటివే డాక్టర్. నాది ఏ నెగిటివ్. మా అత్తమ్మ గారితో నా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుంది. నా లివర్ తీసుకోండి, ఎలాగైనా ఆమెని కాపాడండి. డాక్టర్ కాంచన వైపు ఆశ్చర్యంగా చూశారు. ఒక కోడలు తన అత్తగారి కోసం లివర్ ఇవ్వడానికి అంత తొందరగా సిద్ధపడటం ఆయన కెరియర్లోనే చూడలేదు. ఆయన కాంచనని విడిగా తన క్యాబిన్లోకి పిలిచారు. చూడండి కాంచన గారు, మీరు లివర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ ఒక డాక్టర్గా మీకు ఒక విషయం చెప్పాలి. మీ ఆరోగ్య స్థితి దృష్ట్యా ఇప్పుడు మీరు లివర్ డొనేట్ చేస్తే భవిష్యత్తులో మీకు గర్భం దాల్చే అవకాశాలు, అంటే పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీ శరీరం ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోవచ్చు. మీరొకసారి మీ భర్తతో, మావయ్య గారితో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది మీ జీవితాంతం ఉండే సమస్య. కాంచన కళ్ళలో నీళ్లు తిరుగుతున్నా గొంతులో గంభీరతతో, డాక్టర్ గారు, భవిష్యత్తులో పుట్టబోయే పిల్లల కోసం ఇప్పుడు నా కళ్ళ ముందే చనిపోతున్న మా అత్తమ్మ ప్రాణాన్ని వదులుకోలేను. మా అత్తమ్మే నాకు అమ్మ. అమ్మలేని ఇంట్లో పిల్లలు పుట్టినా వాళ్ళకి బామ్మగారి ప్రేమ ఎవరు పంచుతారు? మా ఇల్లు కలకలలాడాలంటే మా అత్తమ్మ ఉండాలి. నా ప్రాణం పోయినా పర్లేదు, ఆమె ప్రాణం నిలవాలి. దయచేసి ఆపరేషన్కి ఏర్పాట్లు చెయ్యండి. బయట రవికి విషయం తెలిసింది. అతను కాంచన దగ్గరికొచ్చి ఆమె చేతులు పట్టుకుని ఏడ్చేశాడు. కాంచన, ఏంటి పిచ్చి నిర్ణయం? నీకు పిల్లలు పుట్టకపోతే నేనెలా తట్టుకోగలను? మన వంశం ఏమైపోవాలి? రవి, వంశం అంటే కేవలం పుట్టబోయే పిల్లలు కాదు, మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులు కూడా. అత్తమ్మగారు ఆ రోజు చేసిన నాటకాల వెనుక కూడా నా మీదున్న అపార్థమే తప్ప కపటం లేదు. ఆవిడ మళ్ళీ ఇంటికొచ్చి నన్ను తిట్టాలి, అప్పుడే నాకు తృప్తి. ప్లీజ్ రవి, నన్ను అడ్డుకోకండి. మీరు నాకు సపోర్ట్గా ఉండాలి. కాంచన, నువ్వు మనిషివి కావమ్మా, దేవతవి. నీలాంటి కోడలు మా ఇంటికి రావటం మేం చేసుకున్న అదృష్టం. నీ త్యాగానికి మేమే రూపంలోనూ రుణం తీర్చుకోలేం. ఆపరేషన్ థియేటర్లోకి కాంచనని, కాంతమ్మ గారిని తీసుకెళ్లారు. 10 గంటల పాటు సాగిన ఆ సుదీర్ఘ శస్త్రచికిత్స బయట ఉన్న వాళ్లకి 10 ఏళ్లలా అనిపించింది. మరోవైపు రవి ఊరుకోలేదు. ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని పోలీసుల సాయంతో చెక్ చేశాడు. అందులో గురుమూర్తి, అతని వెనుక ఉన్న సుశీల కార్ నంబర్ స్పష్టంగా కనిపించాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సుశీలని, గురుమూర్తిని అరెస్ట్ చేశారు. జైలు ఊచలు లెక్కపెడుతున్న సుశీలకి తన కుతంత్రం తననే ఎలా బలి తీసుకుందో అర్థమైంది. హాస్పిటల్లో ఆపరేషన్ ముగిసింది. డాక్టర్ బయటకొచ్చి ఆపరేషన్ సక్సెస్ అని చెప్పారు. 2 రోజుల తర్వాత కాంతమ్మ గారికి స్పృహొచ్చింది. పక్కనే బెడ్ మీద తెల్లగా, నీరసంగా ఉన్న కాంచనని చూసింది. రాఘవయ్య గారు కాంచన చేసిన త్యాగం గురించి వివరించారు. కాంతమ్మ కళ్లలో నుండి దారగా నీళ్లు కారుతుండగా వణుకుతున్న గొంతుతో, కాంచన, ఏంటే ఇదంతా? నా ప్రాణం కోసం నీ జీవితాన్ని పనంగా పెడతావా? నేను నిన్నెన్ని మాటలన్నాను? నీతో ఎన్నో నాటకాలాడాను. నన్నెందుకు బ్రతికించావే తల్లి?
అత్తమ్మగారు, ఏంటలా ఏడుస్తున్నారు? ఇప్పుడు మీ శరీరంలో నా లివర్ ఉంది. అంటే ఇక నుండి మీరు నా మాట ఇంకా బాగా వినాలన్నమాట. నాకెదురు మాట్లాడితే నా లివర్ మీకు నొప్పి పుట్టిస్తుంది, జాగ్రత్త. నువ్వు కోడలివి కాదు, నా అమ్మవి తల్లి. పునర్జన్మకి కారణమైన నా కన్న తల్లివి. సుశీల మాటలు విని నిన్ను పరాయిదానిలా చూశాను. కాని నువ్వు మాత్రం నన్ను కన్న తల్లిలా చూసుకున్నావు. ఏ కాంతమ్మ ఇక నుండి నీ మాటే వింటుంది. నువ్వేది చెప్తే అదే వేదం. కాంతం, ఇప్పటికైనా అర్థమైందా? అత్తకి తగ్గ కోడలంటే ఏంటో? బుద్ధిలో తెలివితేటల్లోనే కాదు, ప్రేమలో త్యాగంలో కూడా నీకు తగ్గ కోడలే దొరికింది. కాంచనా, నువ్వు గ్రేట్. నీ వల్ల మా అమ్మ మాకు దక్కింది. నీకు పిల్లలు పుట్టినా పుట్టకపోయినా నువ్వు నా జీవితాన్నే కాదు, ఈ కుటుంబాన్ని కాపాడిన దేవతవి. అవసరమైతే మనమొక బాబుని దత్తత తీసుకుందాం. కాని భగవంతుడి లెక్కలు వేరుగా ఉంటాయి. నిస్వార్థమైన త్యాగం ఎప్పుడూ వృధా పోదు. కొన్ని నెలల తరువాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చిన కాంచనకి ఒక వింతైన అలసట, వాంతులు మొదలయ్యాయి. డాక్టర్లు చెప్పిన దానికి భిన్నంగా కాంచన గర్భవతి అయిందన్న వార్త తెలిసింది. ఆ వార్త వినగానే రాఘవయ్య గారు, రవి ఆనందంతో గంతులేశారు. కాంతమ్మ గారైతే ఊరంతా మిఠాయిలు పంచారు. చూసారా అండి, నా కోడలు చేసిన త్యాగానికి ఆ దేవుడే మెచ్చి వరమిచ్చాడు. ఇంటికి వారసుడొస్తున్నాడు. ఇక నా కోడల్ని నేను మహారాణిలా చూసుకుంటాను. అత్తమ్మగారు, వారసుడొస్తే వాడు నా మాట వింటాడో లేదో తెలీదు గాని మీ మాట మాత్రం ఖచ్చితంగా వింటాడు. ఎందుకంటే వాడికి కథలు చెప్పే బామ్మగారు మీరు కదా. అవును తల్లి, వాడికి మన అత్త కోడళ్ల కథే చెప్తాను. ఎలా నా కోడలు తన తెలివితేటలతో అత్తమ్మని దారికి తెచ్చిందో, ఎలా తన ప్రేమతో అత్తమ్మ ప్రాణాల్ని కాపాడిందో ప్రతిరోజు చెప్తాను. మన కథ ఈ తరానికి ఒక పాఠం కావాలి. అత్త కోడళ్ల మధ్య యుద్ధంతో మొదలైన ఈ ప్రయాణం ఒక గొప్ప ఆత్మీయ అనుబంధంతో ముగిసింది. అత్తంటే కేవలం ఆజ్ఞలు వేసే ఆవిడ కాదని, కోడలంటే కేవలం పనులు చేసే పిల్ల కాదని, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ బంధం అమ్మా కూతుర్ల బంధం కంటే మిన్నగా ఉంటుందని ఈ కథ నిరూపించింది. కాంచన తన పుట్టింటి నుండి కొన్ని రోజులకి తిరిగొస్తుంది. కాంచన వచ్చేసరికి కాంతమ్మగారు హాల్లో కూర్చుని ఒక చేత్తో కారపూస, మరో చేత్తో రిమోట్ పట్టుకుని ఏదో సీరియల్లో లీనమైపోయారు. కరెక్ట్గా అదే సమయానికి కాంచన లోపలికి అడుగుపెట్టింది. కాంతమ్మగారు ఆమెని చూడలేదు. అమ్మో, అత్తమ్మగారు, ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుంది. ఆ వేగం, ఆ ఉత్సాహం, మీ కారపూస తింటున్న స్టైల్ చూస్తుంటే నాకు ఒలింపిక్స్ గుర్తొస్తున్నాయి. మీరు ఒలింపిక్స్కి వెళ్తే ఒక గోల్డ్ మెడల్ వచ్చేది. అబ్బా బాబోయ్, ఎప్పుడొచ్చావే? దొంగలాల వెనకాల వచ్చి నిలబడితే ప్రాణం పోదు. దొంగల వచ్చింది నేను కాదత్తమ్మగారు. నేను లేని టైంలో మీ ఆరోగ్యం ఇంత వేగంగా రికవరీ అయిపోయిందే. ఆ రహస్యమేంటో తెలుసుకుందామని ఆగిపోయాను. మొన్న ఫోన్లో నడవలేకపోతున్నాను, కాళ్ళు లాగుతున్నాయన్నారు. ఇప్పుడేమో కాలు మీద కాలేసుకుని కారపూస యుద్ధం చేస్తున్నారు. అది నువ్వొస్తున్నావు కదా అని సంతోషంలో ఆకలి వేసి కాస్తలా. కాని కాంచన, ఈ 3 రోజులు నేను పడ్డ కష్టాలు ఆ దేవుడికే తెలియాలి. ఇంట్లో పనంతా కష్టపడి ఒక్కదాన్నే చేశాను. మీ మావయ్య గారు హోటల్ తిండి తెచ్చి నా కడుపు పాడు చేశారు. పాడైనట్టేమనిపించట్లేదత్తమ్మగారు. మీ మొహంలో గ్లో చూస్తుంటే నేను లేని ఈ 3 రోజులు బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు. సరే, నేనొచ్చాను కదా, ఇక మీ డ్రామాలకి సెలవివ్వండి. డ్రామాలా? నీకంతా వేళకోళంగా ఉందే. సర్లే, ఎలాగూ వచ్చావుగా, లోపలికెళ్ళి కాస్త కాఫీ పట్టుకురా, నా తల పట్టేస్తుంది. కాంచన కాంతమ్మకి కాఫీ చేయడానికి లోపలికెళ్ళింది. కొన్ని రోజులలా గడిచాయి. ఒకరోజు కాంచన ఫ్రెండ్ శ్రీజ ఫోన్ చేసింది. హలో కాంచన, ఎలా ఉన్నావే? ఈ మధ్య అసలు ఫోన్ చెయ్యట్లేదు. ఈ మధ్య ఇంట్లో పని ఎక్కువైందే. నీకు తెలుసు కదా, మా అత్తమ్మగారికి బద్ధకం ఎక్కువని. ఇంట్లో పనంతా ఒక్కదాన్నే చెయ్యాల్సొస్తుంది. అవునా? సరేగాని, రేపు మా బాబు ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. నువ్వు మీ ఆయనతో కలిసి ఖచ్చితంగా రావాలి. సర్లేవే, ఖచ్చితంగా వస్తాను. ఫోన్ కట్ చేశాక కాంచన కాంతమ్మ గురించి ఇలా ఆలోచిస్తుంది.
ఈ మహాతల్లి నన్ను బర్త్డేకి వెళ్ళనిస్తుందో లేక మళ్ళీ నొప్పుల సాకులు చెప్తుందో. కాంచన తన ఫ్రెండ్ కొడుకు బర్త్డేకి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంది. ఒకసారి కాంతమ్మకి విషయం చెప్పాలనుకుంది. అత్తమ్మగారు, రేపు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి బర్త్డే ఫంక్షన్ ఉంది. నేను రవి వెళ్ళొస్తాం. రాత్రికి భోజనం కూడా అక్కడే. నేను ఉదయమే మీకు భోజనం రెడీ చేసి వెళ్తాను. మధ్యాహ్నం సాయంత్రానికి మీరన్నం వండితే చాలు. కాంచన అలా అనగానే కాంతమ్మ వెంటనే తన మోకాళ్ళు పట్టుకుని, అమ్మో, అబ్బా, రేపు ఖచ్చితంగా వెళ్ళాలా కాంచనా? ఈరోజు ఉదయం నుండి నా మోకాళ్లలో ఎవరో మేకులు కొట్టినట్టుగా నొప్పి మొదలైంది. సరిగ్గా నిలబడలేకపోతున్నాను. మోకాళ్లలో మేకులా? ఎవరు కొడతారత్తమ్మగారు? అయినా నేను ప్రతి ఫంక్షన్కి వెళ్లే ముందు మీకు నొప్పులెందుకొస్తాయో నాకర్థం కావట్లేదు. మీకింట్లో ఇబ్బందిగా అనిపిస్తే మీరు కూడా మాతో పాటు రండి. ఫంక్షన్కి వెళ్లేది కార్లోనే కదా. తను ఫంక్షన్కి వస్తానంటే ఇప్పుడే మోకాళ్ల నొప్పులన్నారు కదా, అప్పుడే ఎలా తగ్గిపోయాయని కాంచన అంటుందేమోనని భయపడి కాంతమ్మకి ఏం చెప్పాలో అర్థం కాదు. నేనొచ్చే పరిస్థితిలో లేనులే కాంచనా. ఈ మోకాళ్ల నొప్పులతో నేనెలా వస్తాను? నువ్వు కూడా వెళ్ళకపోతేనే మంచిది. నువ్వు రవి వెళ్తే నాకు రాత్రికి తోడెవరుంటారు? మీ మావయ్య గారికి కళ్ళు సరిగ్గా కనబడవు. ఆయన నాకేం హెల్ప్ చేస్తారు? అత్తమ్మగారు, మావయ్య గారికి కళ్ళు కనపడవు సరే, కాని మీకు నోరు బాగానే ఉంది కదా, కావలసినవి అడిగి చేయించుకోవచ్చు. అయినా నేను వెళ్ళాలి. అది నా బెస్ట్ ఫ్రెండ్ పార్టీ. నేను వెళ్ళకపోతే బావుండదు. నీకు నీ ఫ్రెండే ముఖ్యం, ఈ అత్తగారు ముఖ్యం కాదు కదా కాంచనా. సరే వెళ్ళు కాంచనా. నేనిక్కడే మోకాళ్ల నొప్పితో విలవిలలాడుతూ చస్తాను. నువ్వు మాత్రం నీ బెస్ట్ ఫ్రెండ్తో పార్టీ చేసుకో. నేనేమైపోతే నీకేంటిలే. అప్పుడే రవి అక్కడికొచ్చాడు. ఏమైందమ్మా, ఏదో కోపంగా మాట్లాడుతున్నావు? చూడరా రవి, నాకు మోకాళ్ల నొప్పులున్నాయని తెలిసినా నీ భార్య మొన్ననే తన పుట్టింటికి నా మాట కాదని వెళ్ళింది. ఇప్పుడు కూడా ఎవరో ఫ్రెండ్ అట, దాని కొడుకు పుట్టినరోజుకి వెళ్తుందట. ఇలా తిరుగుళ్ళు మంచివి కాదని, ఇంటి బాధ్యతలు చూసుకోవాలని చెప్తున్నాన్రా. అమ్మ చెప్పేది కూడా నిజమే కదా కాంచన. అమ్మని జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనమే కదా. నేను ఇంట్లో పని చేసి వెళ్తానని చెప్పాను. అది నా బెస్ట్ ఫ్రెండ్ పార్టీ. నేను వెళ్ళకపోతే బాగోదు కదా రవి. చూసావా రవి, నువ్వు నేను ఇంతలా చెప్పినా కూడా తను ఫంక్షన్కే వెళ్తానని మొండికేసుకుని కూర్చుంది. కాంచనకి కాంతమ్మ నటన చూసి కోపమొచ్చింది. సరే అత్తమ్మగారు, మీరంతగా బాధపడుతుంటే నేను వెళ్ళను. మీకోసం ఇంట్లోనే ఉంటాను. హమ్మయ్యా, దారికొచ్చింది. రేపు హాయిగా దీంతో పనులు చేయించుకోవచ్చు అని మనసులోని అనుకుంది కాంతమ్మ. కాంతమ్మ నాటకాన్ని బట్టబయలు చెయ్యాలని కాంచన అనుకుంది. కాంతమ్మకి తన తడాకా ఏంటో చూపిస్తానని మనసులో అనుకుంది. ఈసారి మీ మోకాళ్ల నొప్పుల్ని నేను అశ్రద్ధ చెయ్యదలుచుకోలేదు. మొన్న నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మా ఊళ్ళో ఉన్న నాటు వైద్యుడికి మీ సమస్య చెప్పాను. ఆయన అందుకు తన దగ్గర నొప్పులు తగ్గించడానికి మూలికలున్నాయని చెప్పారు. ఆ మూలికలు తెప్పిస్తున్నాను. రేపటి నుండే మీకు ట్రీట్మెంట్ మొదలు. నాటు మూలికలా? అవేం వద్దులే కాంచనా, కాస్త ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోతుంది. కుదరదత్తమ్మగారు, ఆయింట్మెంట్లు పైన పైన పనిచేస్తాయి. ఈ మూలికలు లోపలికెళ్ళి నొప్పుల్ని మూలాల నుండి తీసేస్తాయి. అయితే అవి తెప్పించు కాంచన, ఇక ఆలస్యం ఎందుకు? కాకపోతే ఈ వైద్యం చేసేటప్పుడు కొన్ని కఠినమైన నియమాలు పాటించాలండి. నియమాలా? ఏంటవి? ముందుగా నాన్ వెజ్ అస్సలు ముట్టుకోకూడదు. తీపి పదార్థాలు, ఆయిల్లో వేయించిన వస్తువులు నిషిద్ధం. కేవలం ఉడికించిన క్యారెట్లు, ఉడికించిన పప్పు, రాగి సంకటి మాత్రమే తినాలి. అలా 10 రోజులు చేస్తేనే ఆ మూలికలు పనిచేస్తాయి. లేదంటే ఆ మందు రియాక్షన్ ఇచ్చి మీ మోకాళ్ళు పని చేయకుండా పోతాయి. అబ్బే వద్దులే కాంచనా, నాకంత సీరియస్ నొప్పులు లేవు. మీరిందాక మేకులు కొట్టినట్టుందన్నారు కదా, అందుకే నేను డిసైడ్ అయ్యాను. మీ ఆరోగ్యం నాకు ముఖ్యం. రేపటి నుండి మీకు ఉడికించిన భోజనమే. మరుసటి రోజు నుండి కాంతమ్మ గారికి కష్టాలు మొదలయ్యాయి. కాంచన ప్లాన్ ప్రకారం కొన్ని చేదు మూలికల రసాన్ని తీసుకొచ్చింది. వంటగది నుండి గుమగుమలాడే వాసనలొస్తుంటే కాంతమ్మ గారి ముందు మాత్రం ఉడికించిన క్యారెట్లున్నాయి. కాంచనా, ఏంటిది?
ఈ క్యారెట్లు చూస్తుంటే ఏడుపొస్తుంది నాకు. కనీసం కాస్త ఉప్పైనా వెయ్యొచ్చు కదా. ఉప్పు వేస్తే ఆ మూలికల పవర్ తగ్గిపోతుందత్తమ్మా. ఈరోజు చికెన్ కర్రీ ఎంత బాగా వచ్చిందో అసలు. చూడండి, మావయ్య గారు రవి గారు ఎలా తింటున్నారో. ఆ చికెన్ ముక్కలు చూస్తుంటేనే అబ్బా నోరూరిపోతుంది. మరి నాకు అయ్యో, మీరు మూలికల కోర్సులో ఉన్నారు కదా, ఇప్పుడు నాన్ వెజ్ తినకూడదు. ఆ చికెన్ వాసన కూడా మీకు తగలకూడదు. పక్కకెళ్ళి ఆ రాగి జావ తాగండి. ఆ రాగి జావే మీకు ఆరోగ్యం, మీ ఆరోగ్యమే మాకు మహాభాగ్యం. ఛీ, అనవసరంగా నొప్పుల నాటకం ఆడాను. ఈ కోడలు నన్ను పస్తులు పెట్టి చంపేసేలాగుంది. నా మీద నాకే జాలేస్తుంది. ఆ చికెన్ చూస్తుంటేనే నోరూరుతుంది అని మనసులో అనుకుంది కాంతమ్మ. 2 రోజులు గడిచాయి. కాంతమ్మ గారు ఆకలికి తట్టుకోలేక రాత్రిపూట దొంగచాటుగా కిచెన్లోకి వెళ్లి ఏదైనా తిందామని ప్లాన్ వేశారు. కాని కాంచన అక్కడ కూడా ఒక ప్లాన్ వేసింది. డబ్బా తీయగానే ఒక చిన్న గంట మోగేలా ఏర్పాటు చేసింది. కాంతమ్మ కిచెన్లోకి వెళ్లి మెల్లగా డబ్బా తీస్తుండగా గంట మోగింది. అమ్మో, ఏంటిది? ఆ గంట శబ్దానికి కాంచన వెంటనే లైట్ వేసింది. అత్తమ్మగారు, కిచెన్లో ఏం చేస్తున్నారు? నిద్రలో కూడా మందు ప్రభావంతో నడుస్తున్నారా ఏంటి? జాగ్రత్త, ఈ టైంలో ఏమైనా తింటే మీ మోకాళ్ళు పని చేయకుండా పోతాయని చెప్పాను కదా. అది నీళ్లు తాగుదామనొచ్చాను కాంచనా. ఈ గంటలేంటి? మీకు రక్షణ కోసం అత్తమ్మగారు. మీరు పొరపాటున ఏదైనా తినేస్తారేమోనని నా భయం. పదండి పదండి, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నాదే కదా అత్తమ్మ. మీరు వెళ్ళి నిద్రపోండి. మరుసటి ఆదివారం రోజు ఇంట్లో అందరూ ఉన్నారు. కాంచన నాటుకోడి కూర వండింది. హాల్ అంతా ఆ వాసనతో నిండిపోయింది. రాఘవయ్య గారు రవి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అబ్బా కాంచనా, ఈరోజు చికెన్ అదిరిపోయిందమ్మా. అవును కాంచనా, అమ్మకి కూడా కాస్త పెట్టొచ్చు కదా. పాపం ఆ క్యారెట్లు తిని మొహం వాడిపోయింది. వద్దొద్దు రవి, అత్తమ్మగారికి మోకాళ్లలో మేకులు కొట్టినట్టుంది కదా. ఈ చికెన్ తింటే ఆ మేకులు తుప్పు పట్టిపోతాయి. అందుకే ఆమెకి స్పెషల్గా ఉడికించిన ఆనపకాయ ముక్కలు ఇచ్చాను. హానపకాయ ఎన్నాళ్ళు తింటానివి? నాకు చికెన్ కావాలి. మరి మీ నొప్పుల సంగతి ఏంటత్తమ్మగారు? అవి తగ్గొద్దు? అవి 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 తగ్గిపోయాయి. అంత ఈజీగా తగ్గవత్తమ్మగారు. మూలికల కోర్సు ఇంకా ఉంది. అప్పటిదాకా నూరు కట్టుకోవాల్సిందే. ఒకవేళ మీరు అబద్ధం చెప్పుంటే మాత్రం ఆ మందు వికటించి మీ ఒళ్ళు పచ్చగా అయిపోతుంది. చాలా ఆపు కాంచనా, నీ మూలికలు పాడుగాను. నాకే నొప్పులు లేవు, ఏ మేకులు లేవు. నువ్వు నీ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తానంటే ఇంట్లో పనులన్నీ నా మీద ఎక్కడ పడతాయోనని, నేనొక్కదాన్నే బోర్గా ఫీల్ అవుతానని అలా అబద్ధం చెప్పానంతే. అంతకి మించి ఏ నొప్పులు లేవు నాకు. ఇకనైనా ఆ చికెన్ ముక్క పెడతావా, లేక నన్నిలాగే చంపేస్తావా? చూసావా రవి, నీ తల్లి నాటకం ఎలా బయటపడిందో. కాంచన దెబ్బకి నిజం కక్కేసింది. కాంచన, నువ్వు భలే తెలివైన దానివమ్మా. అమ్మా, నువ్వు మరీను పనులు తప్పించుకోవడానికి ఇలా పస్తులుండాలా? నాకు ముందే తెలుసత్తమ్మగారు, మీ నొప్పులన్నీ మీరనుకున్నప్పుడే వస్తాయని నాకు అర్థమైంది. అందుకే ఈ మూలిక వైద్యం డ్రామా ఆడాను. ఇకనైనా నాటకాలు తగ్గించి హాయిగా అందరితో కలిసి తినండి. అబ్బా, ఎంత తెలివైన దానివే కాంచన. నన్ను గోతిలో పడేసి నవ్వుతావా? సరే, ఈసారికి నువ్వు గెలిచావు. ఆ చికెన్ గిన్నెట్టు తీసుకురా, ముందు నా ఆకలి తీరాలి. తప్పకుండా అత్తమ్మగారు. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ మోకాళ్ళ నొప్పి అంటే మాత్రం ఈసారి నేరుగా వేపాకు రసమే. అమ్మో వద్దు తల్లి, నీకు నీ మూలికా వైద్యానికో దండం. అందరూ నవ్వుకుంటూ భోంచేశారు. కాంతమ్మగారు పైకి నవ్వుతున్నా మనసులో మాత్రం ఈ కాంచనకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, నా పరువు తీసేసింది అని ప్రతీకారంతో రగిలిపోతున్నారు. కాంతమ్మ తదుపరి ఎత్తుగడేంటి? ఆ ఎత్తుగడని అత్తకి తగ్గ కోడలైన కాంచన ఎలా ఎదుర్కొంది? ఈ ఇద్దరి మధ్య ఇంకా ఎలాంటి గొడవలు జరగనున్నాయి? ఇవన్నీ తెలియాలంటే 3వ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సింది.